12 సంవత్సరాల నుంచి నేను జస్ట్ తెలంగాణలో ఈ సబ్జెక్ట్‌కి నేను ఒకే సబ్జెక్ట్‌కి పరిమితి అయ్యాను. నేను గత 10 సంవత్సరాల నుంచి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఈ 2 శాఖల్లో ఉన్నాను. అండ్ ఇందులో కూడా అందరికీ తెలుసు తెలంగాణలో ఐటీ అభివృద్ధి చాలా గత 10 సంవత్సరాలు చాలా వేగంగా జరిగింది. ఇండస్ట్రీస్‌లో కూడా కొన్ని ఇండస్ట్రీస్‌లో చాలా అద్భుతమైన పరిణామాలు వచ్చినాయి. సో, దాంట్లో కూడా కొంతవరకు నా పాత్రత్వం కూడా ఉన్నట్టుగా నేను నమ్ముతున్నాను. కానీ సార్ నిజంగానే తెలంగాణలో ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఒక స్టార్టప్, ఒక స్టాండప్ పెట్టాలన్నా అంత ఈజీనా? ఎందుకంటే చాలామంది మన ఇండియాలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మొదలు పెడదాం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అంజలి. దీనికన్నా మేము అబ్రాడ్‌లో చేసుకుంటే మాకు ప్రాసెస్ చాలా ఈజీ. ఇక్కడ చాలా కష్టంగా ఉంది అని అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ సార్? కొంతవరకు ట్రూయే. ఎందుకంటే ఈరోజు కూడా ఇండియాలో ఉన్న ఈ విధానాలు, అనుమతులు, షరతులు ఇవన్నీ రెడ్ టేపిజం అంటారు. ఇటు చుట్టూ తిరగడం, ఆ ఆఫీస్‌కి వెళ్ళడం, రకరకాలుగా ఇబ్బందులు ఎదురవ్వడం ఇవన్నీ ఒకప్పుడు చాలా ఎక్కువ అయ్యేది. రాను రాను ఇది తగ్గుతా ఉంది. అండ్ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో కూడా పరిస్థితి సమానంగా లేవు. కొన్ని దగ్గర ఈరోజు కూడా పరిస్థితి నిజంగా కొంచెం అధ్వాన్నంగానే ఉంది. బట్ కొన్ని రాష్ట్రాల్లో దీన్ని కొంత సీరియస్‌గా తీసుకోవడం, దానిపైన కొన్ని చర్యలు తీసుకోవడం అట్లాంటివి కూడా జరిగింది. సో, తెలంగాణని ఈరోజు ఒక మంచి రాష్ట్రంగా అందరూ గుర్తిస్తారు. ఇక్కడ ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టడం, అనవసరమైన వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టడం అట్లాంటి ఇక్కడ తెలంగాణలో అట్లాంటి కల్చర్ లేకుండా ఈరోజు చేయడం జరిగింది. అండ్ మనందరికీ తెలుసు 2 ప్రభుత్వాలు గత 11.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయి. మొదటి ప్రభుత్వంలో కూడా మంచి పునాది వేయడం జరిగింది. అండ్ ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు వారు కూడా అదే తరహాలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ రాష్ట్రంగా ఉండాలి. ఎవరైనా ఇక్కడికి వచ్చి పెట్టుబడి కోసం వస్తూ ఉంటే వాళ్ళని మనం ఆహ్వానించాలి, ఆదరణ చేయాలి, వాళ్ళకి అన్ని రకంగా సహాయ సహకారం అందించాలి. అట్లాంటి వాళ్ళ నుంచి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. సో, తెలంగాణ రెప్యుటేషన్ మిగతా రాష్ట్రాల కంటే మంచిగానే ఉంది. మీరు ఇప్పటివరకు చాలా ప్లేసెస్‌లో వర్క్ చేస్తున్నారు. దేశ కాలమాన పరిస్థితులు మీకు బాగా తెలుసు కాబట్టి, యాస్ ఎ సివిల్ సర్వెంట్‌గా సార్ మనసులో మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? దేశం ఏమైపోతుంది? మీ మనసులో ఉన్న భయాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉన్నాయి. అంటే నేను ఎవరి గురించి ప్రత్యేకంగా చెప్పట్లేదు. అంటే ఈ పరిస్థితి ఇట్లా ఉండడం వలన అంటే కేంద్ర ప్రభుత్వం కారకుడు, ఇంకొకరు కారకుడు, ఇప్పుడున్న ప్రధాని సరిగ్గా పట్టించుకోలేదు, ఆయన సరిగ్గా చేయలేదు. ఇట్లాంటి ఎవరి మీద నేను విమర్శలు పెట్టట్లేదు. యెస్ సార్. బట్ సాధారణంగా ఈరోజు మన అందరూ చెప్తా ఉంటాను, అమెరికా చాలా గొప్ప దేశం, అమెరికాని అనుసరించాలి. యూకే చాలా గొప్ప దేశం, యూకేని అనుసరించాలి. ఆ దేశాల్లో కూడా కొన్ని మంచిగా జరుగుతున్నాయి. బట్ అన్ని కోణాల నుంచి చూస్తే యూఎస్ చాలా గొప్ప దేశం అని నేను చెప్పలేను. యూకే చాలా గొప్ప దేశం అని చెప్పలేను. చైనా చాలా గొప్ప దేశం అని నేను చెప్పలేను. అంటే నిజంగా మనకు ఈరోజు అన్ని వైపు నుంచి చూస్తే అన్ని పరిమాణాల మీద మంచి రిజల్ట్స్ చూపిస్తున్న కొన్ని దేశాల్లో నేను జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, అదేవిధంగా స్వీడన్, డెన్మార్క్ ఇట్లాంటి 4, 5 ఆస్ట్రేలియా, కొంతవరకు న్యూజిలాండ్ ఒక 6, 7 దేశాలని నేను లెక్కిస్తాను. అండ్ వాటితో మన దేశాన్ని పోలిస్తే మనకు ఇంకా చాలా అభివృద్ధి సాధించాలి అని అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్. ఒకటి నాకు వ్యక్తిగతంగా చాలా మన బాధ కలిపే విషయం ఏముంది అంటే మన భారతదేశంలో గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. అవును. అంటే బాగా సంపాదన ఉన్న వర్గానికి అండ్ అసలు లేని వర్గాన్ని మధ్యలో గ్యాప్ చాలా ఉంది. అండ్ ఆ గ్యాప్ కనీసం 4, 5 జనరేషన్స్ ద్వారా కూడా వాళ్ళు ఈ గ్యాప్ని వాళ్ళు పూడ్చుకోలేరు అని నాకు ఇప్పుడున్న పరిస్థితిలో అనిపిస్తూ ఉంది. అదే ఇట్లాంటి దేశాలు జపాన్ చూస్తే జపాన్లో కూడా ఈ మన వీధి తూడ్చే వాళ్ళు ఉంటారు, మన తోపుడు బండి మీద కూరగాయ అమ్మే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళ జీవన స్థాయి కూడా ఒక రకంగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కూడా మంచి కొన్ని సౌకర్యాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర కూడా బ్యాంక్లో ఆస్తి ఉంటుంది. వాళ్ళు కూడా సంవత్సరంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ ఎక్కడైనా హాలిడేస్ తీసుకుంటారు. సో బట్ ఇక్కడ మనము చూస్తూ ఉంటాము, కొంతమంది హైదరాబాద్లోనే ఫుట్పాత్ మీద పడుకొని ఉంటారు, హోమ్లెస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇట్లాంటి సౌభాగ్యం ఎప్పుడైనా
కనీసం నెక్స్ట్ ఫ్యూ జనరేషన్స్ వరకు కూడా వాళ్ళ దగ్గర వస్తుందా? సో ఇది ఒక ప్రశ్న, బాధ ఉంది మీ ఒకటి మనసులో. కొంత బాధ ఉంది. బట్ అంటే ఏమీ జరగట్లేదు మన దేశంలో అట్లాంటి కొంతమంది చెప్తా ఉంటారు. బట్ నేను అంత నిరుత్సాహపడట్లేదు. మన దేశంలో కూడా చాలా గణనీయ అభివృద్ధి కూడా చాలా రంగాల్లో జరిగింది. డిజిటల్ రంగంలో చాలా అభివృద్ధి జరిగింది. చదువు విషయంలో, లిటరసీ రంగంలో చాలా ఇది జరిగింది. తర్వాత వ్యవసాయ రంగంలో ఒకప్పుడు భారత్‌కి మన 47లో స్వతంత్రత వచ్చేటప్పుడు మన దగ్గర తినే సరిపోయినట్టుగా ఆహారం కూడా ఉండేది కాదు. యూఎస్ నుంచి పెద్ద పెద్ద షిప్స్‌లో మనకు గోధుమ వచ్చేది. హ్మ్. అండ్ ఈరోజు మన దగ్గర సరిపోయినవే కాదు, మన దగ్గర ఎక్స్‌పోర్ట్ చేసే కెపాసిటీలో కూడా ఈరోజు వరి కావచ్చు, గోధుమ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇట్లాంటివి మేము పండిస్తున్నాము. ఒకప్పుడు జనాభా పెరుగుదల చాలా విపరీతంగా ఉండేది. అంటే ఒక సమయంలో ఇట్లా కూడా భారతదేశం గురించి అందరూ బయట అనేవాళ్ళు దట్ అంత విపరీతంగా ఉన్న జనాభా వల్లే ఈ దేశం అంతా ఇలా కూలిపోతుంది. అయిపోయింది అని. బట్ అందులో కూడా కొంత ఇప్పుడు కంట్రోల్ వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో సమానంగా లేదు. బట్ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బర్త్ రేట్ చాలా గణనీయంగా తగ్గింది. మనము జనాభాని కంట్రోల్ చేయగలిగాము. సో కొన్ని చాలా అద్భుతాలు కూడా భారతదేశంలో సాధించడం జరిగింది. బట్ ఇట్లాంటి కొన్ని గురించి ఇంకా కొంత ఇంకా సామూహికంగా ఇంకా ప్రయత్నాలు చేసేవి చాలా చాలా అవసరం ఉంది. అంటే ఈక్విటీ అంటారు ఇంగ్లీష్‌లో. పై ఉన్న వాళ్ళకి, కింద ఉన్న వాళ్ళ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అని.